హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. నాకు ఇంత స్పేస్ దొరికిందా అని చెప్పి నాకే చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. కొంచెం వాయిస్ ఓవర్ అయితే నాకు నచ్చట్లేదు. నా వాయిస్ నాకే నచ్చట్లేదు. బయట ఒకలా ఉంటుంది, ఫోన్లో ఒకలా ఉంటుంది, రికార్డ్ చేసినప్పుడు ఇంకొకలా ఉంటుంది. సో మ్యాక్సిమం నేను షార్ట్ వీడియోస్ అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇవ్వడం మానేశానండి. ఇదే లాంగ్ వీడియోస్కి ఇంకా తప్పదు కాబట్టి ఇస్తున్నాను. సో వినాలనుకుంటే వినండి, లేదంటే మ్యూట్ చేసి వీడియో అయితే చూసి లైక్ చేసేయండి. ఈ క్లిప్ అయితే తిరుపతి నుంచి తిరిగి వచ్చేటప్పుడండి. అక్కడ ఎలాగో పిల్లలు సరిగా భోజనం చేయరు కదండి. వీడికి మా చిన్నోడికైతే నిజంగా ఆకలేసింది. ఈ క్లిప్ అప్లోడ్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా వాడేనండి. వాడు అడిగింది ఏంటంటే వాడికంట లాంగ్ చపాతీ కావాలంట, ఫోల్డ్ చేసి ఇస్తారు కదా, ఆ చపాతీ కావాలని అడిగాడు. ఎందుకంటే చపాతీ కాదు మినపట్టు అంటే చాలా ఇంట్రెస్టింగ్గా తిన్నాడు. దానికి తోడు వాళ్ళు టోపీలా చేసి ఇచ్చేసరికి ఇంకా ఎగ్జైట్ అయిపోయాడు. ఇంకా మా పెద్దోడికైతే అంత ఇంట్రెస్ట్ లేదండి. వాడికి కారు పడదు, ఆ వామిటింగ్ ఫీలింగ్లోనే ఉన్నాడనమాట. కొంచెం బలవంతంగా వాడికి ఇష్టమైంది కూడా తినరా అంటే ఏదో కొంచెం అలా తిన్నాడు. వీడియోస్ చూస్తాడు కానీ వీడియోలోకి రారా అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదండి వాడికి. ఇంకా చిన్నోడు వైబ్ వేరే, పెద్దోడు వైబ్ వేరే. చిన్నోడైతే ప్రతి చిన్నదానికి ఎగ్జైట్ అయిపోతాడు. వీడు ఎందుకు స్పెషల్ అంటే వీడు కరోనా టైం అండి. సో వీడు చిన్న కోడిపిల్లని చూసినా కోడిపిల్ల అన్నట్టు ఎగ్జైట్ అయిపోతాడు. సో ఏనుగునైతే వాకింగ్కి తీసుకెళ్తున్నారనమాట, దానికి కూడా వెళ్ళిపోతున్నాడు. నాకైతే చాలా భయం వేసింది. వాళ్ళ డాడీయే తీశారు ఆ వీడియో అయితే. నేను ఇన్నిసార్లు తిరుపతి వెళ్ళాను కానీ ఏనుగును వాకింగ్ చేయించడం అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం. తిప్పుతారని తెలుసు కానీ జనం ఉండగా తిప్పుతారా అని నేను ఎప్పుడూ అసలు ఆలోచించలేదు. ఇంకా అది వాళ్ళ తిరుగుతుందే కానీ నేను చాలా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూస్తాను కదండి, ఆ టెన్షన్ ఏమో ఎప్పుడేమవుతుందా అని నేను చాలా దూరంగానే ఉన్నానన్నమాట చిన్నదాన్ని తీసుకొని. అసలు వాడపల్లి వెళ్దామని మా ప్రోగ్రాము మార్నింగ్ నుంచి మేమందరం రెడీ అయ్యేసరికి ఇంటి దగ్గరే మధ్యాహ్నం 12 అయిపోయిందండి. ఇంకా వాడపల్లి వెళ్ళే సీన్ లేదని చెప్పి అట్నుంచి అటే చిన్న తిరుపతి అయితే ప్రయాణం అయిపోయాము. అయితే నా మనసులో అయితే ఎప్పటి నుంచో చిన్న తిరుపతి వెళ్ళాలి అని చెప్పి, డెలివరీ అయిన తర్వాత వెళ్ళలేదు. వెళ్ళాలి 3rd మంత్ వరకు ఎక్కడికి వెళ్ళాం కదా. సో ఫస్ట్ అక్కడికే వెళ్ళాలని చెప్పి నా ఇంటెన్షన్ అనమాట. సో అనుకోకుండా దేవుడు కూడా అటే తిప్పుకున్నాడు మమ్మల్ని. నాకు అదే అనిపించింది, మనం మనసులో గట్టిగా ఏదనుకుంటామో అదే జరుగుతుందని. ఇంకా మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం 3 అయిపోయిందండి. సో ఫస్ట్ మేము లంచ్ చేసేసి పైనుంచి దర్శనం చేసుకుంటే కిందకు వచ్చేసాము. కిందకు వచ్చేసిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము. చిన్నప్పుడు మేము మంత్లీ ఒకసారి వెళ్ళేవారమండి. మాది గణపవరం కాబట్టి గణపవరం నుంచి చిన్న తిరుపతి మాకు బైక్ మీద దగ్గరగా అనిపించేది. డాడీ సండే తీసుకెళ్ళిపోతూ ఉండేవారు. మాకు అది అలవాటు అయిపోయిందనమాట. సో చిన్నప్పుడు చూసిన చిన్న తిరుపతికి ఇప్పుడు చూసే తిరుపతికి అసలు సంబంధమే ఉండదు. నేను ఎప్పటికప్పుడే అనుకుంటాను లోపలికి వెళ్ళిన తర్వాత మనం పెద్ద తిరుపతిలో ఉన్నామా చిన్న తిరుపతిలో ఉన్నామా అని ఒక ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని అంత బాగా డెవలప్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అలాగే పెద్దవాళ్ళకి ఇబ్బంది లేకుండా వీల్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి సో ప్రాబ్లం లేదు. మా వాళ్ళు అప్పటికే అలసిపోయారు కాబట్టి పిల్లలు ఇద్దరు కూడా చాలా ఎగ్జైట్ అయిపోయారు అన్నమాట దాని మీద వెళ్దామని. సో వెళ్ళేటప్పుడు నేను ఆ వీడియో తీయడానికి నాకు అవకాశం లేదు. సో వాళ్ళతో పాటు మేము అంతా ఎగ్జైట్మెంట్తో వెళ్ళిపోయామన్నమాట లోపలికి వెళ్ళి వచ్చేసిన తర్వాత మా చిన్నోడికి అయితే నేను మాట ఇచ్చాను, నీకేం కావాలంటే అది కొని పెడతాను, నువ్వు మట్టిగా అల్లరి చేయకుండా భోజనం చేసేసి దర్శనం కూడా చక్కగా నీట్గా చేసుకుని వచ్చేయాలి మనం బయటికి, అల్లరి చేయకూడదు ఏడవకూడదు అని. సో వాడు అలాగే ఉన్నాడు. వాడికి ఏం కావాలంటే అది కొంటానన్నానని చెప్పి మొత్తం షాప్ అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ మైనస్ ఏంటంటేనండి, అంత ఇంట్రెస్టింగ్గా అంత అందంగా బొమ్మలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ప్రతిదీ మనకు దొరకంది కూడా ఇక్కడ దొరకచ్చు, కలెక్షన్స్ బాగుండొచ్చు. బట్ బయట మనం ఉండే ఏరియాలో తక్కువ అంటే మనకి రీజనబుల్ రేట్లో తక్కువగా వస్తాయండి. ఇక్కడ మనం ఎంత బేరం ఆడినా వాళ్ళు చెప్పే రేట్లు అయితే చాలా ఎక్కువ. వీడి చేతిలో ఉన్న కార్ దగ్గర నుంచి అక్కడ ఉన్న ఏ బొమ్మ అయినా 1000 రూపాయలు, 1500, 2000 ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అసలు అంతంత రేట్లు ఉండవండి. నేను ఎంత పక్కాగా ఎందుకు చెప్తున్నానంటే మేము ఎక్కడికి వెళ్ళినా మా చిన్నోడు కార్లు పిచ్చి, మేము కార్లు కొంటానే ఉంటాం. సో మరీ 500, 600 బిలో ఉంటాయి తప్ప అంత ఎబో ఉండవు. ఎందుకంటే అవి ఇంటికి వెళ్ళిన తర్వాత సరిగా పనిచేయవు. అవి చాలాసార్లు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. బట్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి.
ఇవి మనకు బయట కూడా ఉంటాయి, కొంచెం ఓపికగా తిరగాలన్నమాట అంతే. కాకపోతే వీడికి మాట ఇచ్చాము కాబట్టి ఏదో ఒక చిన్న కార్ అయితే తీసుకున్నాడు, అది నేను తీయడం మర్చిపోయినట్టున్నాను. అది ఎంతో కాదండి, ఒక 250 ఎంతో. ఇంకా వాడికి మాట ఇచ్చాం కాబట్టి తప్పదు కాబట్టి కొనేసామన్నమాట. మా పెద్దోడికి అసలు ఇలాంటి ఇంట్రెస్టే ఉండట్లేదండి. వాడు పెద్దోడు అయిపోయాడు, నిజంగానే పెద్దోడు అన్న పేరుకి. వాడు అసలు ఏమీ కొనుక్కోవట్లేదు, నాకేమీ వద్దంటున్నాడు. వాడు ఇంకా చదువులో పడిపోయాడులేండి. మా వాడు నెంబర్ 1 అసలు చదువు గేమ్స్ ఇవేనమాట. ఇంకా వాడికి ఇంకా బొమ్మల మీద ఇంట్రెస్ట్ లేదండి. వాడి స్కూల్లో స్కేటింగ్ ఏదో నేర్పిస్తారంట, స్కేటింగ్ షూ ఒకటి కొనుక్కున్నాడు. వాటి కలెక్షన్స్ కోసమే చూసుకొని ఎత్తుక్కుంటున్నాడు తప్ప ఈ బొమ్మలు అవన్నీ అసలు వాడికి ఏంటో చిన్నపిల్లలాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా చిన్నదానికి వచ్చాం కదా, ఫస్ట్ టైం గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను ఎక్కడికి వెళ్ళినా గాజులు తీసుకుంటాను. మా చిన్నదాన్ని ఇదే తీసుకెళ్దాం అని చెప్పి నేను గాజులు తీసుకుంటానికి ట్రై చేశానండి, తీసుకున్నాను. కానీ అవే గాజులు మేము ఉండేది ప్రజెంట్ మొగల్తూరులో 15 రూపీసే, ఇక్కడ 30 రూపీస్ తీసుకున్నారు. ఇంకా సాయంత్రం వచ్చేసిన తర్వాత ఊర్లో అయితే జాతర జరుగుతుందండి. ముందైతే మార్నింగ్ మేము గుడికి అయితే వెళ్ళి వచ్చేసాము. అమ్మ ఇంటికి రాగానే నైవేద్యం అది పెట్టేసుకున్నారనమాట. సో ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ పెట్టడం మానేసిన తర్వాత కూడా మీరు ఇంకా చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు.